హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకి ప్రోమో అయితే వదిలారండి. బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ ప్రోమో అయితే వదిలారండి ఈరోజు మనకి. ఈరోజు ఎపిసోడ్లో టాస్క్లు కూడా పెట్టినట్టున్నారు. మనకి ఈ ప్రోమోలో అయితే ఆ టాస్కుల గురించి కూడా చూపించారు. అలాగే కొన్ని గొడవలు అయితే జరిగాయి ఈ ఎపిసోడ్లో. ఆ గొడవలు, ఆ టాస్కులు, వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఆ, ఇంకా మీకు ఈ వీడియో పైన ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ ప్రోమో గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ వీడియో స్టార్టింగ్ లోనే మణికంఠ నిఖిల్ మాట్లాడుతూ మణికంఠ వచ్చి బాధపడుతూ ఉంటాడు. ఏమంటే తను నిన్న ఎలిమినేట్ చేయడానికి కొంతమంది అయితే ఓట్ చేశారు కదా, ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ దాకా ఓట్ చేశారు. తనకి 4 మెంబర్స్ అయితే ఓట్ చేశారు. అందులో ఆదిత్య ఓం గారు కూడా ఉన్నారు. ఆయన ఓట్ చేసినారు, అది ఓకే. ప్లస్ తను మాట్లాడేది, బిహేవ్ చేసేది నాతో ఇబ్బందిగా ఉంది, అది నా ఎమోషన్తో ఆడుకున్నట్టుంది అనేసి మణికంఠ అయితే ఫీల్ అవుతున్నాడు. నిఖిల్ అయితే చెప్తున్నాడు, తను ఎల్డర్ పర్సన్ కదా మనకంటే, అంటే ఆ హౌస్ లో ఉండే వాళ్ళందరితో పోల్చుకుంటే ఆదిత్య ఓం అయితే పెద్దవాడే, కాబట్టి అతనికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం అయితే మనకు ఉంది అని నిఖిల్ అయితే చెప్తున్నాడు మణికంఠతో. కానీ ఇది రెస్పెక్ట్ గురించి కాదన్నా, ఇది ఎమోషన్స్ గురించి అనేసి మణికంఠ అంటాడు. అలాగే నువ్వు ఇదే విషయాన్ని ఎందుకు మాటి మాటికి లాగుతున్నావు అనేసి నిఖిల్నే అంటున్నాడు. ఎవరు? మణికంఠ. ఎందుకు ఈ విషయాన్ని మాటి మాటికి బార్ బార్ లాగుతున్నారు మీరు? ఇది నేనైతే ఎండ్ చేద్దామని చూస్తుంటే మీరైతే ఇదే టాపిక్ ని పెంచుతూ పోతున్నారంటే, అవునా నేనా అనేసి నిఖిల్ కూడా ఫీల్ అయ్యి, సరే అయితే దండం పెట్టి వెళ్ళిపోతాను నిఖిల్ కూడా. ఇక మార్నింగ్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయినట్టుందండి. దీంట్లో ఫస్ట్ సాంగ్ తో అయితే వీళ్ళని నిద్ర లేపినట్టున్నారు. అది కూడా గుంటూరు కారం దమ్ మసాలా సాంగ్ అయితే నిద్ర లేపినట్టున్నారు. ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా ఈ సాంగ్ కి డాన్స్ చేశారు. ముఖ్యంగా శేఖర్ భాష గారు అయితే డాన్స్ చేసినారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు శేఖర్ భాష డాన్స్ చేస్తాడు ఇట్లా సాంగ్స్ కనేసి. ఏమంటే తను రావడం కూడా తను ప్రోమో చూపించే వచ్చాడు. ఏదైనా డాన్స్ దీంతో అయితే రాలేదు స్టేజ్ పైకి. తన ప్రోమోతోనే వచ్చాడు, డాన్స్ చేస్తాడని నేనైతే అనుకోలేదు. మరి ఇది తను గుంటూరు కారంకి అయితే డాన్స్ చేశాడు మరి అంత హుషారుగా. మరి చూడాలి ఇంకా పోను ఎలా ఉంటుంది, ప్రతిరోజు డాన్స్ వేస్తాడా వేయడా. ఇక ఈ ప్రోమోలో అయితే ఆరెంజ్ తో అయితే శేఖర్ భాష ఇంకొంతమంది అయితే ఆడుతున్నారండి. వీళ్ళు ఆడుతున్నప్పుడు సోనియాకి అయితే నచ్చలేదు. అంటే తినే వస్తువుతో ఆడి దాన్ని కింద వేస్తున్నారు కాబట్టి. అయితే ఆరెంజెస్ తో మీరు ఎవరు ఆడకూడదు, ఆడేవాళ్ళు ఎవరు దాన్ని ముట్టుకోకూడదు అనేసి చెప్తాను తనైతే. మరి శేఖర్ భాషకి అయితే కోపం వచ్చింది మరి. ఇక వీళ్ళిద్దరి గొడవ చూస్తుంటే డెఫినెట్ గా ఇక్కడ సోనియాకి అయితే పాజిటివిటీ అయితే వచ్చే అవకాశం ఉందండి. ఆర్జే భాషకి కాస్త నెగిటివ్ అయ్యే పొజిషన్ అయితే ఉంది. ఏమంటే మనకి ఇంతకు ముందు సీజన్స్ లో కూడా ఫుడ్ తో ఆడే వాళ్ళకి చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. ఈ సీజన్ లో కూడా ఫస్ట్ ఎపిసోడ్ లోనే శేఖర్ భాష ఫుడ్ తో ఆడుకుంటూ, అంటే దాన్ని వేస్ట్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుంది జనాలు, కంపల్సరీ చూసే వాళ్ళకి. కాబట్టి ఇక్కడ కాస్త నెగిటివిటీ అయితే శేఖర్ భాషకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా సోనియాకి పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మనం బిహేవియరే అక్కడ హౌస్ లో అయితే ముఖ్యం. ఏమంటే ఇక్కడే ఓటింగ్ పర్సంటేజ్ మారే అవకాశం అయితే ఉంది. వీళ్ళిద్దరిలో ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ మారే అవకాశం కూడా ఉంది. ఏమంటే శేఖర్ భాషకి బయట అయితే పాజిటివిటీ ఉంది, కానీ ఇప్పుడు తన బిహేవియర్ చూస్తుంటే అంటే సోనియా అయితే నువ్వు నువ్వు తీసుకున్న పండు నువ్వు కింద వేసుకో, డ్రైనేజ్ వేసుకో, నువ్వు ఎక్కడైనా పెట్టుకొని తిను అనేసి అంటుంది. తను అంటే అంటే ఇది మనుషులు తినే వాటిలైతే పెట్టొద్దు, అంటే నేను పశువునా అని అంటూనే దాన్ని అలాగే తినడం కానీ అతని బిహేవియర్ కానీ కొద్దిగా నెగిటివిటీ తెచ్చే అవకాశం అయితే ఉంది శేఖర్ భాషకి. మరి చూడాలి ఇంకా పోను ఎలా ఉంటది అతని బిహేవియర్ కానీ, మెయిన్ గా నామినేషన్స్ లో ఎలా ఉంటది అనేది అయితే చూడాలి మనము. ఇక ఈ ప్రోమోలో నెక్స్ట్ వచ్చి టాస్క్ అయితే పెట్టారండి బిగ్ బాస్ వాళ్ళు. అంటే పట్టుకునే ఉండండి అనే టాస్క్ అయితే పెట్టారు. అంటే ఒక కమ్ములకి మనకి తాళ్ళు అయితే కట్టారు. అలాగే పక్కన ఒక వీల్ అయితే పెట్టారు. 6 మందికి ఈ టాస్క్ అయితే ఇచ్చారండి. అంటే గెలిచిన వాళ్ళు తీసుకున్నట్టున్నారు 6 మందికి. అంటే నాకు తెలిసి ఈ టాస్క్ రేషన్ కోసమే అయింటది డెఫినెట్ గా. ఏమంటే ఇప్పుడు దాకా వాళ్ళకి రేషన్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఈ టాస్క్ రేషన్ కోసమే పెట్టినట్టుంది. దీంట్లో గెలిచిన వాళ్ళు రేషన్ గెలిచే అవకాశం అయితే ఉంది. మరి ఏ టీం గెలుస్తుందో మనం అయితే చూడాలి. నాకు ఈ ప్రోమోలో ఈ టాస్క్ చూడడంతో లాస్ట్ మిగిలిందైతే నిఖిల్ మరియు తన పేరు ఏంది, నైనిక. నిఖిల్ నైనిక అయితే లాస్ట్ వరకు మిగిలినట్టయితే మనకు తెలుస్తుంది. బేబక్క అయితే ఫస్ట్ లోనే పడిపోయింది. ఇంకా సెకండ్ ప్రేరణ అనుకుంటా, ప్రేరణ పడిపోయింది. ఇంకా థర్డ్ ఫోర్త్ ఈ అఫ్రిది మరియు
శేఖర్ భాష అయితే పడిపోయినట్టున్నారు. ఇంకా లాస్ట్ వరకు అంటే గట్టిగా ఒక తాడు మాత్రమే ఉంది. గట్టిగా పట్టుకొని ఉండింది మాత్రం నిఖిల్, నైనిక అయితే ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో చూడాలి ఈ టాస్క్ ప్రకారం. గెలిచిన వాళ్ళకి నేను అనుకోవడం అయితే రేషన్ కోసమే ఈ టాస్క్ పెట్టింటారు డెఫినెట్‌గా. కాబట్టి ఈరోజు ఎపిసోడ్ మనం చాలా గొడవలతో ప్లస్ టాస్కులతో అయితే స్టార్ట్ అవ్వబోతోంది. డెఫినెట్‌గా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.